మీ ప్రార్థనలకు సమాధానాలు ఎలా పొందాలి, నా ప్రార్థనలకు జవాబు ఎలా పొందుకోవాలనుకుంటున్నారా? మీ ప్రార్థనలకు జవాబు పొందుకోవాలంటే ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. ఈ 4 విషయాలు మీరు చేయండి, ఖచ్చితంగా దేవుడు మీ ప్రార్థన జవాబిస్తాడు. మొట్టమొదటిగా ప్రార్థించండి. దేవునితో నిజాయితీగా మాట్లాడండి. మీ బాధ, మీ కష్టం, చిన్న పెద్ద కోరికలన్నీ దేవుడికి చెప్పండి. మీ బాధలు, మీ భయాలు, మీ దిగులు, మీ చింత అన్నీ కూడా ఒక తండ్రితో చెప్పుకున్నట్టుగా దేవుడికి వివరించండి. ఏది దాచవద్దు దేవుడి దగ్గర. మనసు విప్పి మాట్లాడండి. మీ జీవితము అన్ని సమస్తం కూడా దేవుడికి అప్పగించండి. మీ కన్నీళ్ళు, మీ కష్టాలు దేవునితో పంచుకోండి. దేవుడు మీ కన్నీరు చూస్తున్నాడు. ప్రతి కన్నీటిని ఆయన తుడిచివేస్తాడు. మీ జీవితంలో ప్రతి విషయంపై దేవుడు శ్రద్ధ వహిస్తున్నాడు. నేను పట్టించుకుంటాడు ఆయన. కానీ మనం మనుషులతో మాట్లాడుతూ ఉంటాం, మనుషులకి చెప్తూ ఉంటాం. మనుషులు చెప్పినప్పుడు ఎలాంటి ఉపయోగం లేదండి. మీ బాధలని దేవుడితో చెప్పుకోండి. దేవుడు మీ బాధలు వింటాడు, మీ సమస్యలు వింటాడు, మీ ప్రతి కష్టం నుంచి దేవుడు విడిపిస్తాడు. ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితి వెళ్తున్నా సరే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన జవాబిస్తాడు. నెంబర్ 2, నీ ప్రార్థనలకు నువ్వు జవాబు పొందుకోవాలంటే నెంబర్ 2, రెండోదిగా నమ్మకంతో ప్రార్థించండి. దేవుడిని నమ్మండి. చాలా మంది అనుమానంతో ప్రార్థన చేస్తారు. నాకు జాబ్ వస్తుందంటావా? నాకు వివాహం జరుగుతుందంటావా? జరుగుతుందా లేదో? ఆర్థిక సమస్య బయటపడతానా? పిల్లలు పుడతారా లేదా? ఇలాంటి అనుమానం ఉన్నప్పుడు మన ప్రార్థన జవాబు రాదు. అనుమానం కాకుండా పూర్తి నమ్మకంతో ప్రార్థించండి. ప్రార్థించిన వెంటనే దేవుడు విన్నాడని నమ్మండి. వెంటనే మార్పు కనిపించకపోయినా దేవుని నమ్మండి. మీ నమ్మకమే దేవుని సహాయాన్ని తీసుకొస్తుంది. దేవుని వాగ్దానం గట్టిగా పట్టుకోండి. మీకు అసాధ్యమైనది దేవుడు సాధ్యమే. మీలో చాలా మంది ప్రార్థనలు జవాబు పొందకపోవడం కారణం మీరు ప్రార్థన చేస్తున్నారు, కానీ మీరు నమ్మడం లేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మడానికి సమస్తం సాధ్యమని చెప్పి దేవుడు చెప్పాడు కదా. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దేవుడు మీ ప్రార్థనలు విన్నాడు, మీ ప్రార్థన జవాబిస్తాడు, మీకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీకు జవాబు వస్తున్న సంగతి మీరు నమ్మండి. నెంబర్ 3, మూడోదిగా మీ ప్రార్థనలకు మీరు జవాబు పొందుకోవాలంటే ఓపికతో వేచి ఉండండి. చాలా మంది వాళ్ళ ప్రార్థనలకు జవాబు పొందుకోవడం కారణం ఏంటంటే ఓపిక లేకపోవడం వల్ల. ప్రార్థన చేస్తారు, దేవుని నమ్ముతారు, కానీ వెయిట్ చేయలేరు. పేషెన్స్ ఉండదు. ఒక 3 రోజులు ప్రార్థన చేస్తారు, ఒక 4 రోజులు ప్రార్థన చేస్తారు, ఒక 10 రోజులు చేస్తారు, ఒక నెల చేస్తారు. కార్యం జరగకపోతే జవాబు రాకపోతే వదిలేస్తారు. అట్లా కాదు, ఓపికతో ఎదురు చూడండి. ఆశ కోల్పోకుండా ఓపిక పట్టడం నేర్చుకోండి. మీరు వేచి ఉన్న సమయంలో కూడా దేవుడు పని చేస్తూనే ఉంటాడు. ఆయన సమయం సరైనది. ఆయన ఎప్పుడు తప్పు చేయడు. ఆ వేచి ఉండే సమయంలో దేవుడు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని సరిచేస్తాడు. అట్లానే మీ జవాబును కూడా దేవుడు సిద్ధపరుస్తాడు. 4వదిగా కృతజ్ఞతతో అందుకోండి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే నమ్ముతామో, ఎప్పుడైతే ఎదురు చూస్తామో మనం పొందుకుంటాం. జవాబు వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పండి. మీకు ఏదైనా మేలు జరిగినప్పుడు వినయంగా ఉండండి. దేవుడు మీ జీవితంలో ఏదైనా కార్యం చేస్తే కృతజ్ఞత కలిగి ఉండండి. కృతజ్ఞత అనేది మరిన్ని దేవుళ్ళకు తలుపులు తీస్తుంది. దేవుడి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ కోసం ప్రార్థన చేసిన సేవకుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి.